ओम शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन प्रोग्राम में అవ్యక్త మురళి మంతన ప్రోగ్రామ్ కి आए हुए ఇచ్చేసినటువంటి आप सभी बाबा के हृदय सिंहासनधारी बच्चों को బాబా యొక్క హృదయ సింహాసనం మీద ఉన్న పిల్లలందరికీ बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుండి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు। इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 18 जनवरी 2009। జనవరి 18, 2009వ సంవత్సరం। इस साल में ఈ సంవత్సరంలో बाबा अव्यक्त होकर బాబా అవ్యక్తమయ్యి 40 साल हो गया था। 40 ఏళ్ళు అయింది। तो बाबा कहते हैं బాబా అంటారు, मेरे से जो 40 साल में अव्यक्त पालना ली है నా దగ్గర నుంచి ఈ 40 సంవత్సరాలు అవ్యక్త పాలన ఎలా అయితే తీసుకున్నారో उसको रिटर्न करने का अभी समय आया है। దాన్ని రిటర్న్ ఇచ్చేటటువంటి సమయం ఇప్పుడు వచ్చింది। जैसे लौकिक में भी ఎలా అంటే లౌకికంలో కూడా पहले बच्चों को माँ बाप जन्म देते हैं, మొదట ఆ పిల్లలకి తల్లిదండ్రులు జన్మనిస్తారు। उसके बाद उस शरीर को पालना करते हैं, దాని తర్వాత ఆ శరీరానికి పాలన ఇస్తారు। उसके बाद उनको एजुकेशन दिया जाता है, దాని తర్వాత వాళ్ళకి చదువుని చెప్పిస్తారు। उसके बाद वो बच्चा जॉब करने के लिए स्टार्ट करता है, कमाई करने के लिए स्टार्ट करता है। దాని తర్వాత పిల్లవాడు సంపాదించడం మొదలు పెడతాడు జాబ్కి వెళ్ళి। तो पहले जो पिताजी से पैसे मांगता था अपने खर्चा के लिए खुद इंतजाम करने स्टार्ट कर लेता है। మొదట్లో అయితే తండ్రి దగ్గర డబ్బులు అడిగేవాడు, అయితే ఇప్పుడు తను తనకి తానే సమకూర్చుకున్నాడు డబ్బులు। उसके बाद ओल्ड एज होम में ओल्ड एज समय पर माँ बाप को भी पालना करना उस बेटे का जिम्मेदारी हो जाता है। దాని తర్వాత ఆ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాల్సింది ఆ అబ్బాయికి ఆ బాధ్యత వస్తుంది। ऐसे ही అలాగే बाप दादा ने हमको जन्म दिया, బాప్దాదా మనకి జన్మనిచ్చారు, पालना भी दी। పాలన కూడా ఇచ్చారు। बाप दादा के आगे हमने बहुत कुछ मांग लिया, బాప్దాదా ఎదురుగా వెళ్ళి మనం చాలా అడిగాము। धन भी मांग लिया, ధనాన్ని అడిగాము, समस्या का समाधान मांग लिया, సమస్య యొక్క సమాధానాన్ని అడిగాము, अपने परिवार वालों के लिए बहुत कुछ मांग लिया, మన పరివారం వాళ్ళ గురించి చాలా అడిగాము, आत्मा के लिए भी शांति सुख आनंद मांग लिया। ఆత్మ గురించి కూడా శాంతి సుఖము ఆనందము అడిగాము। अभी तक मनुष्यों के रूप में भक्त के रूप में भगवान से मांग रहे थे, ఇప్పటి వరకు కూడా మనుష్య రూపంలోనూ భక్తుల రూపంలోనూ భగవంతుని అడుగుతూనే ఉన్నాం। अभी 40 साल हो गया है। ఇప్పుడేమో 40 సంవత్సరాలు అయిపోయింది। एक्चुअली आज के दिन में तो वो 57 years हुआ है। అయితే మామూలుగా అయితే సరిగా చూస్తే గనక ఇప్పుడు ఈ రోజు చూస్తే గనక 57 సంవత్సరాలు అయింది। हाँ, भले हम लोगों ने उतना साल अव्यक्त पालना नहीं लिया होगा, అయితే మనం ఇన్ని సంవత్సరాలు అవ్యక్త పాలన తీసుకోకపోయి ఉండవచ్చు। लेकिन 1969 से बाबा ने जो मुरली चलाई है वो सारे मुरली हमको मिला है ना। కానీ 1969 నుంచి బాబా ఏ మురళీలు అయితే నడిపించారో అవన్నీ మనకి దొరికాయి కదా। जैसे हमारा दादाजी को हमने नहीं देखा, लेकिन दादाजी ने जो बिल्डिंग बनाया है उस बिल्डिंग में हम रहते हैं ना। ఎలా అంటే మన తాతయ్య గారిని మనం చూడకపోవచ్చు, కానీ ఆయన నిర్మించిన బిల్డింగ్ లో అయితే మనం ఉంటాం కదా। उतने सालों में जो बाबा ने ज्ञान सुनाए उसके आधार पर दादियों ने जो तपस्या की उसका फल तो हम अनुभव कर रहे हैं ना। అన్ని సంవత్సరాలు ఆ పాలన చూసి దాదీజీని కూడా తపస్సు చేశాక ఆ శక్తిని అంతటిని మనం అనుభవం చేస్తున్నాం కదా। जिस साल में जो पांडव भवन बना था उस साल के बाद आज भी हम वहां रहकर वहां का तपस्या और शक्ति का अनुभव करते हैं ना। అది పాండవవనము ఎన్ని సంవత్సరాలైంది నిర్మించి, అయినా సరే మనం అక్కడికి వెళ్ళి అక్కడ యోగం యొక్క శక్తి యొక్క అనుభవం మనం పొందుతున్నాం కదా। ऐसे ही అలాగే बाबा ने బాబా కూడా अव्यक्त रूप में అవ్యక్త రూపంలో मन बुद्धि संस्कार को మనస్సు బుద్ధి సంస్కారాలకు और आत्मा को మరియు ఆత్మకు इवन शरीर को శరీరానికి కూడా जो पालना दी है, ఏం పాలన అయితే ఇచ్చారో अभी हम बड़े होने के कारण ఇప్పుడు మనం
మనము పెద్ద అవ్వడం వల్ల కొంచెం अभी अभी भगवान से मांगना नहीं, ఇప్పుడు ఇంకా మనం భగవంతుడి దగ్గర నుంచి అడగకూడదు. ईश्वरीय फैक्ट्री में काम करते हुए ఈశ్వరీయ ఫ్యాక్టరీలో పని చేస్తూ ईश्वर का जिम्मेदारी खुद को लेकर, ఈశ్వరి ఈశ్వరి ईश्वरीय जिम्मेदारी को जो खुद में लेकर ఈశ్వరీయ బాధ్యతని మనం స్వయంగా మనం తీసుకుని सभी लोगों को बांटने का समय अभी आया है। అందరికీ పంచేటటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. अभी 40 वर्ष में क्या क्या आता है? అయితే ఈ 40 సంవత్సరాల్లో ఏమేమి వచ్చాయి? एक 4 और दूसरा 0। 40 సంవత్సరాలు ఆ నెంబర్ లో ఒకటి 4 ఇంకొకటి 0 వచ్చింది. तो शून्य माना 0 क्या है? అయితే అక్కడ 0 అంటే ఏంటి? हाँ, वहां हम तो संगम युग में है। మనమైతే సంగమ యుగంలో ఉన్నాము. संगम युग में आत्मा और परमात्मा है। సంగమ యుగంలో ఆత్మ మరియు పరమాత్మ రెండు ఉన్నారు. बाबा कहते बच्चे आप 0 बनो। అయితే బాబా అన్నారు పిల్లలు మీరు 0గా అవ్వండి అంటే 0గా అవ్వండి. इसका मतलब దీని అర్థం ఏంటంటే अपने मन को भगवान के आगे समर्पण कर देना। మీ మనస్సుని మీరు భగవంతుని ముందు సమర్పణ చేయండి. क्या करना है, क्या नहीं करना है, कब करना है, वो सभी भगवान देख लेगा। అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఏం చేయాలి అన్ని అలాంటివన్నీ కూడా భగవంతుడే చూసుకుంటారు. जैसे एक छोटा सा बच्चा अपने माँ के आगे आकर 2 हाथ उठाता है और कहता है गोद में ले लो। ఎలా అంటే చిన్న పిల్లవాడు చేతులెత్తి అమ్మ ఎదురుగుండా వచ్చి నన్ను ఎత్తుకో అమ్మా అంటాడు. हाँ, माँ ने गोद में उठा लिया तो उस शरीर का सारा जिम्मेदारी माँ का हो जाता है। అప్పుడు అమ్మ అలా ఎత్తుకున్నాక మొత్తం ఆ ఎత్తుకుంది అంటే మొత్తం ఆ పిల్లవాడి బాధ్యత అంతా అమ్మదే. उस शरीर के ऊपर माँ जो ट्रीटमेंट देती है उसका अनुभव करना सिर्फ वो बच्चों का काम होता है। ఆ శరీరం మీద ఏం అయితే చేస్తుందో అవంతా అనుభవం చెందడం మాత్రమే ఆ పిల్లవాడి పని. भले कपड़े का बात हो, भले भोजन का बात हो, भले नहाने का बात हो, जो भी शरीर के ऊपर ट्रीटमेंट मिलता है उसका अनुभव करना बच्चों का काम होता है। అయితే అక్కడ స్నానం చేయించడం, పిల్లవాడికి తినిపించడము, పిల్లవాడికి బట్టలు వేయడము ఇవన్నీ కూడా అమ్మ పనే. అక్కడ పిల్లవాడు ఓన్లీ అనుభవం చెందుతాడు అంతే. हाँ, वहां माँ शरीर समझती है और बच्चे अपने शरीर को भी माँ के हाथ में दे देते हैं। అక్కడ ఆ అమ్మ పిల్లవాడు माँ माँ अपने को शरीर समझ लेती है और बच्चों के शरीर को वो मेंटेन करती है। అమ్మ తన శరీరం తానదే అనుకుంటుంది మరియు పిల్లవాడి శరీరాన్ని మెయింటైన్ చేస్తుంది. यहाँ तो बाबा आत्मा है। ఇక్కడైతే బాబా ఆత్మ. हम अपने मन रूपी साधन भगवान के हाथ में दे देते हैं। మనమేమో మన మనస్సు అనే రూపం అనే సాధనాన్ని భగవంతుడి చేతిలోకి ఇస్తున్నాం. उस मन को क्लीन करना ఆ మనస్సుని శుభ్రం చేయటము और ईश्वरीय कार्य के लिए यूज करना, మరియు ఈశ్వరీయ కార్యానికి ఉపయోగించుకోవడము, इसके लिए हम मन भगवान के हाथ में दे देते हैं। దీని అంతటి గురించి మనము మన మనస్సుని భగవంతుని చేతిలోకి ఇస్తాం. उसके लिए దాని గురించి अपने संपूर्ण मन को कर्म करने के लिए भगवान के आगे समर्पण कर देना। మన సంపూర్ణ మనస్సుని ఈ కర్మలు చేయడానికి భగవంతునికి సమర్పణ చేయాలి. निसंकल्प हो जाना, నిస్సంకల్పంగా తయారవ్వాలి. मैं परम धाम में हूँ ये स्मृति भी रखने का जरूरत नहीं है। నేను పరంధామంలో ఉన్నాను అన్న స్మృతి కూడా ఉండాల్సిన అవసరం లేదు. मैं मास्टर विश्व कल्याणकारी हूँ, मेरे आगे विश्व है, मेरे द्वारा शक्ति जा रहा है, ये विजन या संकल्प करने का भी जरूरत नहीं है। నేను మాస్టర్ विश्व విశ్వ కళ్యాణకారిని, నేను ఇక్కడ విశ్వంలో ఉన్నాను, మొత్తం నా దగ్గర నుంచి శక్తి అంతా విశ్వానికి వెళ్తుంది, ఇలా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. विजन करने का भी जरूरत नहीं है। అలా దృశ్యాలు మనం ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. मैं मास्टर सर्वशक्तिवान हूँ, मेरे द्वारा शक्ति जा रहा है करके मन में संकल्प करने का भी जरूरत नहीं है। నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారిని, నా దగ్గర నుంచి శక్తి వెళ్తుంది అని చెప్పి మనసులో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. क्योंकि आप हीरो पात्रधारी हो। ఎందుకంటే మీరు హీరో పాత్రధారి. लेकिन वो हीरो पात्र के पीछे डायरेक्टर तो रहता है ना। కానీ ఆ హీరో క్యారెక్టర్ వెనుక ఒక డైరెక్టర్ అయితే ఉంటారు కదా. हीरो अपने मन में जो आता है वो डायलॉग नहीं कह सकता है, ऐसे वो पार्ट नहीं कर सकता है, डायरेक्टर के डायरेक्शन के अनुसार ही उनको करना पड़ता है।
హీరో తన మనసులో ఏమొస్తే ఆ డైలాగులు చెప్పకూడదు. ఎందుకంటే వెనక తన డైరెక్టర్ ఏది చెప్తే అదే చెప్పాలి. हाँ, तो यहाँ हीरो कौन है? ఇక్కడ హీరో ఎవరు? बाप दादा। బాబ్దాదా। जीरो कौन है? హీరో ఎవరు? जीरो जीरो। हाँ జీరో జీరో ఎవరు हाँ అంటే సున్నా ఎవరు? हाँ, जीरो मैं हूँ। జీరో అంటే నేను। जब तक आप जीरो नहीं बनते हो, ఇప్పటి వరకు అయితే మీరు జీరోగా అంటే సున్నాగా తయారవ్వరో तब तक बाप दादा आपको 100% में यूज नहीं कर सकता है ना। అప్పటి వరకు బాబా మిమ్మల్ని 100% ఉపయోగించుకోరు। हाँ, आप और बाबा दोनों है तो మీరు మరియు బాబా ఇద్దరు ఉన్నట్లయితే కనుక भगवान की शक्ति के साथ साथ आपके पास जो रावण का संस्कार है वो भी मिक्स होकर दुनिया की तरफ चला जाएगा। భగవంతుని శక్తితో పాటు మీ దగ్గర ఉన్న రావణుడి వికారాలు కూడా అందులో మిక్స్ అయ్యి ప్రపంచానికి వెళ్ళిపోతాయి। ऑलरेडी दुनिया में तो विकार इतना भरा हुआ है। ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో ఎంతో వికారాలన్నీ ఉన్నాయి। हर चीज तो आज मिक्सिंग हो गया है, प्योर मटेरियल ही नहीं मिल रहा है। ప్రతి వస్తువులోనూ అన్ని మలినాలు మిక్స్ అయి ఉన్నాయి। ఏది కూడా ప్యూర్ గా లేదు। स्थूल चीज भी सूक्ष्म चीज भी सब मिक्सचर जाता हो गया है। స్థూలంలోనూ సూక్ష్మంగాను కూడా అన్ని వస్తువులు కలుషితమై ఉన్నాయి। लेकिन लोग है ना सच्चाई को ढूंढ रहे हैं। కానీ అంతా జనమంతాని సత్యత ఎక్కడ ఉంది అని చెప్పి వెతుక్కుంటున్నారు। यहाँ ईश्वरी शक्ति में भी मिक्सिंग हो जाएगा तो भगवान का यथार्थ प्रत्यक्षता नहीं होगा। ఇక్కడ ఇక్కడ ఈశ్వరుని శక్తిలో కూడా ఇట్లా అన్ని మిక్స్ అయిపోతే కనుక భగవంతుని యథాశక్తి తెలియదు। इसीलिए అందువల్ల अभी जब राजयोग में बैठते हो, ఇప్పుడు రాజయోగంలో కూర్చున్నప్పుడు जीरो बनकर सारा जिम्मेदारी बाबा को दे देना। జీరో కింద అయిపోయి మొత్తం అంతా బాధ్యత బాబాకి ఇవ్వండి। ये है जीरो का अप्लीकेशन और इंडिकेशन। ఇదే ఇక్కడ జీరో యొక్క అప్లికేషన్ మరియు ఇక్కడ గుర్తు। हाँ, उसके पीछे तो 4 नंबर है। ఆ సున్నా పక్కన 4 ఉంది। हाँ, जब आप जीरो बनकर बाबा को अपने मन देंगे, ఎప్పుడైతే మీరు జీరో అయ్యి అంటే సున్నాగా అయ్యి బాబాకి మీ మనసుని ఇచ్చినప్పుడు तो बाबा उस मन को कैसे यूज करता है? అయితే అప్పుడు బాబా ఆ మనస్సుని ఎలా ఉపయోగించుకుంటారు? अपने पास जो भी साधन है किसी व्यक्ति के हाथ में देंगे, उसको क्या करना है आप बताएंगे ना। మీరు మీ దగ్గర ఏదైనా వస్తువు ఉంది, దాన్ని ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, ఎవరి చేతికన్నా ఇచ్చినప్పుడు అది ఎలా ఉపయోగించాలి ఏం చేయాలని చెప్పిస్తారు కదా। अभी मोबाइल खराब हो गया है, मोबाइल रिपेयर वालों के हाथ में देते हो ना, देखो ये पार्ट ठीक नहीं है, ये नहीं हो रहा, आप ठीक करो। ఉదాహరణకి ఏంటంటే మీరు మొబైల్ రిపేర్ చేసే అతని దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ ఇస్తారు, ఇలా ఇది ఇక్కడ పని చేయట్లేదు దీన్ని సరి చెయ్యండి అని చెప్పి వాళ్ళకి ఇస్తారు। शरीर रूपी साधन डॉक्टर के हाथ में देते हो, आपका बीमारी कहते हो ना, ये बीमारी है, इसको जांचो और उसका ट्रीटमेंट ले लो। శరీరాన్ని కూడా డాక్టర్ కి ఇస్తారు। ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ శరీరానికి ఇట్లా అనారోగ్యం వచ్చింది, దీన్ని సరిగా కనుక్కుని ఏంటో అనారోగ్యము దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్తారు। लेकिन अभी तक हम क्या करते थे? కానీ ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? मन बाबा के हाथ में देते थे। మనస్సు బాబా చేతికి ఇచ్చేవాళ్ళము। बाबा బాబా इस मन द्वारा ఈ మనస్సు ద్వారా इस पेशेंट को सकाश दो। ఈ పేషెంట్ కి సాకాశాన్ని ఇవ్వండి। ये मेरे पति को ईश्वर ध्यान में लेकर आना। నా భర్తని ఈశ్వరీయ జ్ఞానంలోకి తీసుకుని రండి। मेरे बच्चे को बहुत अच्छा मार्क्स आना चाहिए, इसलिए इस मन को यूज करना। నా పిల్లలకి మంచి మార్క్స్ రావాలి, దాని గురించి ఈ మనసును ఉపయోగించుకోండి। मुझे लक्ष्मी नारायण बनना है, उसके लिए इस मन बुद्धि को यूज करना। నన్ను లక్ష్మీనారాయణగా తయారు చేయండి, దాని గురించి కూడా ఈ మనసును ఉపయోగించుకోండి। तो इसमें स्वार्थ था। ఇలా అడిగే వాళ్ళము, ఇందులో స్వార్థం ఉంది। अभी क्या होना चाहिए? ఇప్పుడు ఎలా చేయాలి? निस्वार्थ होना चाहिए। మనము నిస్వార్థంగా ఉండాలి। अभी तक जो आप इच्छा रखते थे, ఇప్పటి వరకు మీరు ఏదైతే కోరికలు పెట్టుకునేవారో उस सारे इच्छा में शुभ नहीं था। ఆ అన్ని కోరికల్లోనూ శుభం అన్నది లేదు। हाँ, थोड़ा थोड़ा अशुभ भी था। కొంచెం కొంచెం అశుభం కూడా ఉంది। कैसे? ఎలా? अभी समझ लो। ఇలా అనుకోండి, ఇప్పుడు कोई एक आत्मा आपको फोन करके कहती है कि बाबा को कहो कि मेरे पास रेंटेड हाउस है, मुझे वो हाउस चाहिए, बाबा को कहो आप।
ఒకళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి బాబాకి ఇట్లా చెప్పండి, మాకు రెంట్ హౌస్ ఉంది, మాకు ఓన్ హౌస్ ఇప్పించండి అని చెప్పి आप क्या करते हो? మీరేం చేస్తారు అప్పుడు? वही रिक्वेस्ट लेटर लेकर जाके बाबा के हाथ में दे देते हो। అదే రిక్వెస్ట్ లెటర్ తీసుకెళ్లి బాబాకి ఇస్తారు. आपने अच्छा किया कि नहीं? అప్పుడప్పుడు మీరు మంచి చేశారా లేదా? समझ लो आपके योग के कारण उनको ओन बिल्डिंग मिल गया। आपने भी योग किया 2-3 साल, उन्होंने भी 2-3 साल योग किया, उनको ओन बिल्डिंग मिल गया। మీరు అయితే అక్కడ వాళ్ళకి మీరు 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఆ ఇంటికి ఇప్పించడం గురించి మీరు యోగం చేశారు. వాళ్ళు ఎవరైతే అడిగారో ఆవిడ కూడా చేశారు. हाँ వాళ్ళకి ఓన్ హౌస్ దొరికింది. हाँ, तो आप भी खुश होंगे, वो भी खुश होंगे ना, क्योंकि बाबा ने हमको दिलाया। అప్పుడు మీరు సంతోషపడతారు, ఆవిడ సంతోషపడతారు. ఎందుకంటే బాబా మాకు ఇల్లు కావాలంటే ఇచ్చారు అని చెప్పి. हाँ, वो शुभ हुआ कि नहीं? అప్పుడు అది శుభం అయ్యిందా లేదా? जिनके मन में जो इच्छा था वो आपके द्वारा कंप्लीट हो गया ना, बाबा ने आपका बात सुन ली। అయితే ఎవరి మనసులోనో ఉన్న కోరిక మీరు మీ ద్వారా బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా ఏమో దాన్ని విన్నారు, కోరిక తీర్చారు. हाँ, 10 साल के बाद 10 సంవత్సరాల తర్వాత आप दूसरे गांव में गए थे। మీరు ఏదో వేరే ఊరికి వెళ్ళారు. वो बिल्डिंग का ओनर भी दूसरे गांव में गए थे। ఆ బిల్డింగ్ ఓనర్ కూడా వేరే ఊరికి వెళ్ళారు. उस बिल्डिंग के ऊपर ईरान का मिसाइल आकर गिर गया। ఆ బిల్డింగ్ మీద ఇరాక్ యొక్క మిసైల్ వచ్చి పడింది, క్షిపణి వచ్చి పడింది. हाँ, तो बिल्डिंग गिर गया। అప్పుడు బిల్డింగ్ పడిపోయింది. अभी जो आत्मा 2 साल से जो योग कर रहा था, अभी बहुत रो रहा है। అయితే ఆ 2 సంవత్సరాల నుంచి తపస్సు చేసి ఇల్లు కట్టుకున్న ఆవిడ ఇప్పుడు చాలా నా బిల్డింగ్ పడిపోయిందని చాలా దుఃఖిస్తోంది. क्यों? ఎందుకు? मेरा सारा पैसा चला गया, మొత్తం నా డబ్బులన్నీ పోయాయి, समय चला गया, సమయం అంతా పోయింది, संकल्प भी चला गया। సంకల్పాలు కూడా వెళ్ళిపోయాయి. तो वो रोने के लिए कौन जिम्मेदार हुए? అయితే ఆవిడ దుఃఖించడానికి ఎవరయ్యారు బాధ్యత? उनके लिए आपने 2 साल योग किया ना, वो 2 साल भी आपका खत्म हो गया ना। ఆవిడ గురించి మీరు 2 సంవత్సరాలు మీరు యోగం చేశారు కదా, ఈ సమయం అంతా పోయింది. तो फाइनल रिजल्ट शुभ हुआ कि अशुभ हुआ? ఫైనల్ గా రిజల్ట్ శుభమైందా అశుభమైందా? उस समय आपको लगा कि अच्छा हुआ, आपने जो मांगा था वो मिल गया। ఆ సమయంలో మీకు ఇది శుభంగానే అనిపించింది, ఎందుకంటే మీరు ఏం అడిగారో అవి అయిపోయింది కాబట్టి. लेकिन फाइनल रिजल्ट तीनों काल को आगे रखकर आप सोचेंगे तो अशुभ ही हुआ ना। కానీ లాస్ట్ ఫైనల్ గా 3 కాలాల్ని పక్కన పెట్టి మీరు ఆలోచిస్తే కనుక అశుభమే జరిగింది కదా చివరకు. इसलिए అందువల్ల अभी जो बाबा के साथ एग्रीमेंट करते हो, ఇప్పుడు బాబాతో ఏదైతే అగ్రిమెంట్ చేస్తారో सदा शुभ ही सोचो, शुभ ही संकल्प करो। సదా శుభమే ఆలోచించండి, శుభ సంకల్పాలు శుభంగానే చెయ్యండి. इसलिए नंबर 1 बात है, అందువల్ల దానికి ఇప్పుడు నెంబర్ 1 విషయం ఏంటంటే शुभ चिंतक बनो। శుభ చింతకులుగా తయారవ్వండి. आपके सामने कोई भी आत्माएं आए, మీ దగ్గరికి ఏ ఆత్మలు వచ్చినా సరే, डायरेक्टली या इनडायरेक्टली, డైరెక్ట్ గా వచ్చినా సరే, ఇండైరెక్ట్ గా వచ్చినా సరే, उस आत्माओं को सदा शुभ हो। ఆ ఆత్మలకి సదా శుభమే జరగాలి. भले आपका परिवार का मेंबर है या अलौकिक परिवार का मेंबर है, कोई जात का है, धर्म का है, मनुष्य आत्मा है, कोई भी आत्मा हो, हर आत्मा के प्रति शुभ हो। వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీ లౌకిక పరివారం వాళ్ళు అవ్వచ్చు, అలౌకిక పరివారం వాళ్ళు అవ్వచ్చు, వేరే ధర్మం వాళ్ళు అవ్వచ్చు, వేరే మతం వాళ్ళు అవ్వచ్చు, ఎవరు వచ్చి అడిగినా సరే వాళ్ళ పట్ల మీరు శుభమే చూపించండి. हाँ, भले उनमें जितना भी रावण का संस्कार हो, వాళ్ళలో ఎన్ని రావణి సంస్కారాలు ఉన్నా సరే, कितना भी कमी कमजोरी हो, ఎన్ని లోపాలు బలహీనతలు ఉన్నా సరే, फिर भी అయినా కూడా आप उनके प्रति शुभ ही सोचना है। మీరు వాళ్ళ పట్ల శుభమే ఆలోచించండి. अंदर से और बाहर से, दोनों से। లోపల నుంచి మరియు బయట నుంచి కూడా శుభమే ఆలోచించండి. क्योंकि ఎందుకంటే बहुत सारे लोग बाहर से तो शुभ कहते हैं, लेकिन अंदर से तो अशुभ रहता है। చాలా మంది బయటికి శుభమే పలుకుతారు, కానీ లోపల అశుభము ఆలోచిస్తారు. साथ में जो जड़ चीज रहता है, प्रकृति रहता है, वायुमंडल रहता है, उसके प्रति भी शुभ सोचना है। దాంతో పాటు మనతో పాటు ఇది వాయుమండలం ఉంటుంది, जड़ चीज रहता है, జడ వస్తువులు ఉంటాయి, प्रकृति रहता है, ప్రకృతి కూడా ఉంటుంది. उसके प्रति भी शुभ सोचना। వీటి పట్ల కూడా శుభాన్ని ఆలోచించండి. माना उनको कुछ शुभ देने के लिए मुझे निमित्त बनना है।
అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి కొంచెం శుభం ఇవ్వడానికి నేను నిమిత్తంగా తయారవ్వాలి. सिर्फ सोचने से कुछ नहीं होता है, लेकिन कुछ देना पड़ेगा। మీరు ఇలా ఆలోచిస్తే సరిపోదు, మీరు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. हाँ, जैसे कि आपके घर में योगेश भाई आते हैं कि उनको मसाला डोसा देना है करके सोचने से डोसा नहीं मिलेगा, बना के खिलाना पड़ता है। ఎలా అంటే యోగేష్ భాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి మసాలా దోశ పెట్టాలి అనే ఆలోచిస్తే కాదు, వచ్చినప్పుడు చేసి తయారు చేసి పెట్టాలి. हाँ, तो पहला है शुभ चिंतक। మొదటిది ఏంటంటే శుభచింతకులు. अभी क्वेश्चन आता है तो शुभ क्या है? అయితే ఇప్పుడు ప్రశ్న వస్తుంది, శుభము అంటే ఏమిటి? आप सभी ज्ञानी हो। మీరందరూ జ్ఞానులే. आत्मा जब सतयुग से नीचे आई कलयुग तक, ఆత్మ సత్యయుగంలో నుంచి కింద వరకు వచ్చింది, కలియుగం వరకు. उसके बाद यहाँ जो प्रकृति भी था, దాని తర్వాత ఇక్కడ ప్రకృతి అయితే ఏదైతే ఉందో, कलयुग के अंत तक आत्मा और प्रकृति दोनों को अशुभ ही हुआ ना, नीचे तो उतरते गए। ఆ కలియుగం అంతం వరకు కూడా వీళ్ళు కింద అంతా కిందకే వచ్చేస్తూ ఉన్నారు కదా, అశుభమే జరుగుతూ వచ్చింది కదా. जब भगवान इस धरा पर आए, భగవంతుడు ఈ ధరతిపైకి వచ్చినప్పుడు, हम बच्चों द्वारा जब बाबा ने अपने शक्ति इस विश्व को दे दिया, భగవంతుడు ఆయన శక్తిని మన పిల్లలందరి ద్వారా ఈ విశ్వానికి ఇచ్చారు. तब विश्व क्या होगा? शुभ के तरफ मूव होने लगा। అప్పుడు ఈ ఈ విశ్వం అంతా మంచి వైపు, శుభం వైపుకు వెళ్తుంది. उसको कल्याणकारी संगम युग कहते हैं। దాన్ని కళ్యాణకారి సంగమ యుగం అని అంటారు. इसका मतलब क्या है? దీని అర్థం అంటే ఏంటి? इस दुनिया में किसी का भी शुभ होना चाहिए तो वहां परमात्मा का शक्ति जाकर पहुंचना चाहिए। ఈ ప్రపంచంలో ఎవరికైనా అక్కడ శుభం జరగాలి అంటే వాళ్ళ దగ్గర వరకు మన భగవంతుని శక్తి వెళ్ళి చేరుకోవాలి. इस दुनिया के, ప్రపంచం యొక్క, इस दुनिया का ఈ ప్రపంచం యొక్క कोई भी चीज, ఏ వస్తువులైనా సరే, कोई भी ज्ञान, ఏ జ్ఞానమైనా సరే, कोई भी शक्ति ఏ శక్తి అయినా సరే किसी को भी देने से शुभ नहीं होगा। ఎవరికైనా ఇస్తే ఇస్తే శుభం అయిపోదు. क्योंकि ఎందుకంటే आज आप लोगों को फ्रूट्स देते हो, మీరు ఇప్పుడు జనాలకి ఫ్రూట్స్ ఇస్తున్నారు, लेकिन उसमें कितना केमिकल भरा हुआ है तो उनका हेल्थ खराब होगा ना। కానీ అందులో ఎంత కెమికల్స్ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది కదా. इस दुनिया में कोई पवित्र है ही नहीं, जो भी जिसके साथ कनेक्शन में होता है उससे उनका अशुभ ही होता है, शुभ नहीं होने वाला है। ఇక్కడ ఇందులో ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది పవిత్రతతో నిండిని లేదు, ఏది అంతా అశుభమే ఉంది, శుభమే ఏమీ లేదు. इसलिए అందువల్ల भगवान की शक्ति देने के लिए निमित्त बनना यही शुभ चिंतक है। భగవంతుని శక్తి ఇవ్వడానికి మీరు నిమిత్తంగా అవ్వండి, దీన్నే శుభ చింతకులుగా అవ్వడము అని అంటారు. ठीक है, चिंतक तो चिंतन तो किया कि शुभ करना है करके आपने संकल्प किया। మీరు శుభమైతే చెయ్యాలి అన్న సంకల్పం అయితే చేశారు, శుభ చింతకులుగా అయ్యారు. करना कैसे? అయితే ఇది ఎలా చేయాలి? अभी करने के लिए सोचना पड़ेगा ना। ఇప్పుడు ఆ శుభం చెయ్యడానికి ఆలోచించాలి కదా. उसको बाबा कहते नंबर 2 बात शुभ चिंतन। దాని తర్వాత దీన్నే రెండో విషయమే బాబా ఏమంటారంటే శుభ చింతన అంటారు. हम क्या शुभ सोचते हैं? మనము ఏ శుభాన్ని ఆలోచిస్తూ ఉంటాము? पैसा चाहिए, ధనం కావాలి, नाम मान शान चाहिए, కీర్తి ప్రతిష్టలు కావాలి, बिल्डिंग चाहिए, బిల్డింగ్ కావాలి, बच्चे चाहिए, పిల్లలు కావాలి, शरीर का बीमारी कम होना चाहिए, శరీరం యొక్క అనారోగ్యం తక్కువ అవ్వాలి, शरीर वो सुंदर दिखना चाहिए। శరీరం చాలా సుందరంగా కనిపించాలి. हम क्या इच्छा रखते हैं? మనం ఏం కోరిక పెట్టుకుంటాము? तन धन जन का इच्छा रखते हैं। తనువు, ధనము మరియు జనం యొక్క కోరికలన్నీ పెట్టుకుంటాం. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారు? आत्मा की कमाई के प्रति सोचो। ఆత్మ యొక్క సంపాదన వైపున ఆలోచించండి అంటారు. हर रोज ప్రతిరోజు कर्म करते हुए కర్మలు చేస్తూ कोई ना कोई एक स्वमान लेकर ఏదో ఒక స్వమానం తీసుకుని उसके बारे में चिंतन करना। దాని పట్ల ఆలోచిస్తూ ఉండండి. मेरे पास शांति कितना है, నా దగ్గర ఎంత శాంతి ఉంది, कितना शक्ति है, ఎంత శక్తి ఉంది, लास्ट वीक में कितना था, లాస్ట్ పోయిన వారంలో ఎంత శక్తి ఉంది, आज कितना है, ఇప్పుడు ఎంత ఉంది, लास्ट ईयर में कितना था, పోయిన సంవత్సరం ఎంత ఉంది, इस साल में कितना है। ఈ సంవత్సరం ఎంత ఉంది, चेक करो చెక్ చేసుకోండి. और रूहानी शक्ति को ज्यादा बढ़ाते चलो।
మరియు ఈ ఆత్మిక శక్తిని ఎక్కువగా పెంచుతూ ఉండండి. हम क्या चेक करते हैं? మనం ఏం చెక్ చేసుకుంటాము? हमारे पास कितना साड़ी है, నా దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి, कितना गहने हैं, ఎన్ని నగలు ఉన్నాయి, कितना बैंक बैलेंस है, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, जिस गाड़ी पर हम जा रहे हैं कि पुराना है कि नया है, ఏ కారులో అయితే మనం వెళ్తున్నామో అది పాతదా కొత్తదా, नया मोबाइल कितना अच्छे अच्छे वाला वैरायटी का आया है। కొత్త మొబైల్స్ ఏం వెరైటీస్ వచ్చాయి, तो उसके बारे में सोचते हैं। మనం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. तो बाबा कहते हैं బాబా అంటారు, ईश्वर का शक्ति आपके पास कितना है, ఈశ్వరుని శక్తి నీ దగ్గర ఎంత ఉంది, और भी ज्यादा फास्ट में उसको कमाई करने के लिए क्या करना है। ఇంకా ఫాస్ట్ గా సంపాదన చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, ఆ శక్తిని तीव्र पुरुषार्थ करने के लिए क्या करना है। తీవ్ర పురుషార్థం చెయ్యాలంటే ఏం చెయ్యాలి, सभी को बेहद में बांटना है तो क्या करना है। అందరికీ కూడా అనంతంగా పంచాలి అంటే ఏం చెయ్యాలి, इस दुनिया को परिवर्तन करने के लिए क्या करना है। ఈ ప్రపంచాన్ని పరివర్తన చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, विश्व कल्याण करने के लिए मुझे क्या करना है। విశ్వ కళ్యాణం చేయడానికి నేను ఏం చెయ్యాలి, ऐसे सदा शुभ चिंतन करते रहना। అలా సదా శుభచింతన చేస్తూ ఉండండి. इसका मतलब అర్థము भगवान की शक्ति पहुंचाने के लिए मुझे क्या क्या करना है वही चिंतन करते रहना। భగవంతుని శక్తి అక్కడికి వెళ్ళడానికి నేను ఏమేమి చెయ్యాలి, हाँ, तो वो कर्म करने से కర్మలు చేయటం వల్ల आशीर्वाद के रूप में, ఆశీర్వాదాల రూపంలో, जायदाद के रूप में, ఆస్తుల రూపంలో, गुणों के रूप में, గుణాల రూపంలో, कमाई के रूप में సంపాదన రూపంలో ईश्वरीय शक्ति आपके पास आकर स्टॉक हो जाएगा। ఈశ్వరీయుని శక్తి మీ దగ్గరికి వచ్చి స్టాక్ అవుతుంది. अभी क्या करना है, ఇప్పుడు ఏం చేయాలి, खुद के लिए भी यूज करना है, ज्यादा है तो दूसरों को बांटना है। స్వయంకి ఉపయోగించుకోవాలి, ఇంకా ఎక్కువ ఉంటే మిగతా వాళ్ళందరికీ అందరికీ పంచాలి. जिनके पास ज्यादा पैसा रहेगा तभी तो वो दान देने के लिए सोचता है ना। ఎవరికైతే ఎక్కువ ధనం ఉందంటే వాళ్ళే కదా దానం ఇవ్వడానికి ఆలోచిస్తారు. तो अभी तीसरा है शुभ वृत्ति रखो। మూడవది ఏంటంటే శుభవృత్తి పెట్టుకోవాలి. वो क्या है शुभ वृत्ति? శుభవృత్తి అంటే ఏంటి? मेरे पास जो शुभ का शक्तियां हैं, నా దగ్గర ఏవైతే శుభం యొక్క శక్తులు ఉన్నాయో, जिसका अनुभव मुझे हुआ है, ఏదైతే అనుభవం నాకు జరిగిందో, जो बहुत अच्छा है, ఏదైతే చాలా బాగున్నాయో, इतना साल तक मैंने ऐसे सुख का अनुभव नहीं किया था, ఇంతవరకు నేను అలాంటి శుభాన్ని అనుభవం చెయ్యలేదో, उस शक्ति को दुनिया के हर आत्मा और हर साधन तक पहुंचाना है। దాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్క ఒక్కరికి, ప్రతి ఒక్క ఆత్మ దగ్గరికి, ప్రతి ఒక్క సాధన దగ్గరికి దాన్ని పంపించాలి. जैसे आपके घर में कोई स्वीट आता है या बनाते हैं तो क्या सोचते हैं? ఎలా అంటే మీరు ఇంట్లో ఏదైనా స్వీట్ వచ్చిందని ఎవరైనా ఇచ్చారనుకోండి, లేకపోతే మీరు తయారు చేశారు అనుకోండి, ఏం చేస్తారు? अपने बच्चों को कैसे भेजना है, अपने रिश्तेदार को कैसे भेजना है, ऐसे सोचते हो ना। మన పిల్లలకి ఎలా పంపించాలి, లేకపోతే బంధువులకి ఎలా పంపించాలి అని ఆలోచిస్తారు కదా. ऐसे అలాగే स्वार्थ के रूप में मुझे यूज करना है, ऐसे स्वार्थ का वृत्ति मत रखना। స్వార్థ రూపంలో ఇది నేనే వాడుకోవాలి అన్న స్వార్థాన్ని పెట్టుకోకండి. सिर्फ अपने परिवार को देना है, लौकिक परिवार को देना है, अलौकिक परिवार को देना, ऐसे अपने को लिमिट में बांध कर नहीं रखना। ఓన్లీ మా లౌకిక పరివారం వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే మా అలౌకిక పరివారం వాళ్ళకే ఇవ్వాలి అని లిమిట్స్ పెట్టుకోకండి. सदा सभी को देना, ऐसे शुभ वृत्ति देना रखना। సదా అందరికీ ఇవ్వాలి అన్న శుభ వృత్తి పెట్టుకోండి. वृत्ति तो शुभ हो गया, అప్పుడు వృత్తి శుభం అయిపోతుంది. देना उन सभी को है, ఇవ్వాల్సింది వాళ్ళందరికీ, सारे विश्व को देना है, మొత్తం విషయం అందరికీ ఇవ్వాలి. जड़ और चैतन्य साधन को पहुंचाना है। జడ మరియు చైతన్య వస్తువులన్నిటికీ చేరవేయాలి. आप जो शुभ सोचते हो तो परमधाम में है, మీరు ఏదైతే శుభము ఆలోచిస్తారో అది పరంధామంలో ఉంది, वो परमात्मा के पास है। అది పరమాత్మ దగ్గర ఉంది. वो चाहिए स्थूल वतन में। అదంతా ఎవరికి కావాలి? స్థూలవతనంలో వాళ్ళకి కావాలి. कौन पहुंचाएगा? ఎవరు దాన్ని అక్కడికి చేరుకునేటట్టు చేస్తారు? मुझे ही पहुंचाना है। నేనే దాన్ని అలా చేరుకునేటట్టు చెయ్యాలి. ऐसा नहीं कि सूक्ष्म वतन में ब्रह्मा बाबा दे रहा है, एडवांस पार्टी में दादियां दे रहे हैं, ऐसा नहीं।
అలా అని కాదు. అక్కడ సుష్పోత్రలో బాబా బ్రహ్మబాబా ఉన్నారు కదా! ఆయనే చేరవేస్తారు. లేకపోతే అడ్వాన్స్ పార్టీ వాళ్ళు దాదీలు చేరదీస్తారు అని కాదు. सरेंडर लोगों को दूसरा काम नहीं है ना, हम भंडारा में पैसा डाल देंगे वो काम करेंगे, ऐसा भी नहीं। సరెండర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి వేరే పని ఏముండదు కదా! మేము బండారాలు డబ్బులేస్తాము. వాళ్ళే చేస్తారా పనులన్నీ అని అనుకోవడం కాదు. ऐसा भी नहीं हमने सारा जिम्मेदारी योगेश भाई को दे दिया है वो करेंगे, ऐसा भी नहीं। అలా మేమంతా మా బాధ్యత అంతా యోగేష్ భాయ్కి అప్పచెప్పేసాము. ఆయనే చూసుకుంటారు అని కూడా కాదు అనుకోవడం. मुझे करना है। నేనే చెయ్యాలి. बाकी लोगों ने किया है या नहीं किया उससे आपको कुछ लेना देना नहीं है, వేరే వాళ్ళందరూ చేశారు చేయలేదో అదంతా మీ పని కాదు. लेकिन मुझे करना है। కానీ నేనే చెయ్యాలి. क्या करना है? ఏం చెయ్యాలి? मैं आत्मा बनकर నేను ఆత్మ కింద తయారయ్యి ब्रह्मकुटी में बैठकर ఒకటిలో కూర్చుని मन को परमात्मा में भेजकर మనస్సుని పరమాత్మ దగ్గరికి పంపి मन को जीरो बना के మనస్సుని జీరో కింద చేసి उसको पाठ करने के लिए भगवान को समर्पण करके దాన్ని పాత్ర చేయడానికి భగవంతుడికి సమర్పణ చేసి बाबा मालिक बनकर బాబా యజమాని కింద అయ్యి मेरे मन द्वारा నా మనస్సు ద్వారా सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి जितना चाहिए, ఎంత కావాలి అంటే, जब चाहे, ఎప్పుడు కావాలి అంటే, जैसे चाहिए, ఎలా కావాలి అంటే అలా मेरा द्वारा बाबा शक्ति दे रहा है। నా ద్వారా బాబా శక్తిని ఇస్తున్నారు. मुझे बुद्धि द्वारा अनुभव हो रहा है। నాకు బుద్ధి ద్వారా అనుభవం అవుతుంది. आपका मन बुद्धि तो परमधाम में है, మీ మనసు బుద్ధి అయితే పరంధామంలో ఉన్నాయి. यहाँ स्थूल वतन में पहुंचना है। ఇక్కడ స్థూలవతనానికి తీసుకొచ్చి ఇవ్వాలి. बीच में मीडिया क्या है? మధ్యలో ఈ మీడియం ఎవరు? जैसे कि योगेश भाई कर्नाटका में है, ఎలా అంటే యోగేష్ భాయ్ కర్ణాటకలో ఉన్నారు. मैं श्रीलक्ष्मी भाई से बात करता हूँ। నేను శ్రీలక్ష్మి అక్కయ్యతో మాట్లాడతాను ఫోన్ లో. कैसे? ఎలా? मेरे पास मोबाइल है, నా దగ్గర మొబైల్ ఉంది. श्रीलक्ष्मी बहन के पास भी मोबाइल है, శ్రీలక్ష్మి అక్కయ్య దగ్గర కూడా మొబైల్ ఉంది. लेकिन मोबाइल से निकला हुआ जो बातें हैं కానీ మొబైల్ ద్వారా వెలువడిన మాటలు बीच में वायुमंडल के रूप में, माना वो जो मीडिया द्वारा మధ్యలో వాయుమండలం రూపంలో దాని మీడియా ద్వారా हैदराबाद तक जाकर 1 सेकंड में जाकर पहुंचता है। హైదరాబాద్ కి 1 సెకండ్ లో వెళ్లి చేరుతున్నాయి. बीच में कोई वायर तो नहीं है ना। మధ్యలో ఏం వైర్లు అయితే ఏం లేవు కదా. जब वायुमंडल में 1 सेकंड में मेरा वॉइस वहां जाकर पहुंच सकता है साइंस की साधन द्वारा, ఇక్కడ సైన్స్ సాధనాల ద్వారా 1 సెకండ్ లో ఇక కర్ణాటకలో ఉన్న మాటలు హైదరాబాద్ లో వెళ్లి చేరుకున్నప్పుడు ऐसे ही ఎలా చేరుకుంటున్నాయో అలాగే परमात्मा का शक्ति పరమాత్మని యొక్క శక్తి కూడా आपके मन बुद्धि द्वारा, ఈ మనసు బుద్ధి ద్వారా, वायुमंडल द्वारा వాయుమండలం ద్వారా सारे विश्व को फैलाना है। మొత్తం విశ్వం అంతటికి వ్యాపింపబడాలి. अभी हम क्या कर रहे हैं? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? वो परमात्मा के साथ पहुंचाने के लिए ఆ పరమాత్మని యొక్క శక్తి చేరవేయడానికి पॉम्पलेट्स दे रहे हैं, పాంప్లెట్స్ ఇస్తున్నాము, ज्ञान सुना रहे हैं, జ్ఞానాన్ని వినిపిస్తున్నాము, ब्रह्मा भोजन खिला रहे हैं। బ్రహ్మ భోజనాన్ని తినిపిస్తున్నాము. उन आत्मा को लेकर जाके सेंटर में या माउंट आबू लेकर जा रहे हैं। ఆ ఆత్మలందరినీ సెంటర్ తీసుకెళ్లి అక్కడి నుంచి మౌంట్ ఆబు తీసుకువెళ్తున్నాము. उनके घर में जाके राखी बांध रहे हैं। వాళ్ళ ఇంటికి వెళ్లి రాఖీలు కడుతున్నాము. और शिवरात्रि के टाइम पर बड़े बड़े प्रोग्राम बना के लिंग देखने के लिए वो लोग आते हैं। శివరాత్రి రోజున చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఆ లింగాన్ని, శివలింగాన్ని చూడడానికి వాళ్ళందరూ వస్తున్నారు. अभी तक आपने ऐसा सेवा की, ఇప్పటి వరకు మీరు ఇలాంటి సేవంతటిని చేశారు. लेकिन కానీ जितना तीव्र गति में प्रत्यक्षता होना चाहिए वो अभी तक नहीं हुआ है। ఎంత తీవ్రగతిలో ప్రత్యక్షత జరగాలో అంత జరగలేదు. आज दुनिया में हालतें देख रहे हो, ఈ రోజుల్లో మనము ప్రపంచంలోనే ఆ పరిస్థితిని చూస్తున్నాం కదా. घर से बाहर जाना ही मुश्किल है। ఇంటి నుంచి బయటికి వెళ్ళడమే కష్టమైపోతుంది. ऐसे समय पर ऐसा सेवा नहीं हो सकता है। ఇలాంటి సమయంలో ఇలాంటి సేవ జరగదు. इसलिए అందువల్ల वायुमंडल द्वारा వాయుమండలం ద్వారా भगवान की शक्ति భగవంతుని యొక్క శక్తి सारे विश्व में फैलाने के लिए మొత్తం విశ్వం అంతటిలోనూ వ్యాపింప చేయడానికి तीव्र पुरुषार्थ करो। తీవ్ర పురుషార్థాన్ని చేయండి. उसके लिए कंडीशन है దాని గురించి కండిషన్ ఏంటంటే जीरो बनो। జీరో కింద తయారవ్వండి. मुझे ये दे दो, उनको ये दे दो करके कोई संकल्प नहीं करना चाहिए।
నాకు ఇది ఇవ్వండి, వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి ఏమి సంకల్పాలు చేయొద్దు. सिर्फ मन बाबा के हाथ में दे देना। ఓన్లీ మనసుని బాబా చేతిలోకి ఇవ్వండి. बाबा आपका मर्जी है, जैसे चाहिए वैसे यूज करो। బాబా ఇది మీ 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 ఇష్టం, ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. हाँ, तो बाबा क्या करेगा? అప్పుడు బాబా ఏం చేస్తారు? इस विधि से आपके मन बुद्धि को यूज करेगा। ఈ విధితో బాబా మీ మనసుని ఉపయోగించుకుంటారు. जो बच्चे ఏ పిల్లలైతే इस विधि से ఈ విధితో स्पेशली तन मन भगवान के हाथ में देते हैं, స్పెషల్ గా వాళ్ళ తనువుని మనసుని భగవంతుని చేతిలోకి ఇస్తారో, बाबा कहते हैं उनके द्वारा बाबा को रिटर्न मिलता है। బాబా అంటారు వాళ్ళ ద్వారా వీళ్ళకి రిటర్న్ వస్తుంది అని చెప్పి. अभी तक जो आपने पालना ली है, समझ लो आपने बाबा को रिटर्न दिया। ఇప్పటి వరకు మీరు పాలన తీసుకున్నారు అంటే అర్థము మీరు బాబాకి రిటర్న్ ఇచ్చారు అని అర్థం. तो ऐसे साधना अभी आपको करना है। అలాంటి సాధన మీరు ఇప్పుడు చెయ్యాలి. तो आज बाप दादा కాబట్టి ఈ రోజు బాబ్ దాదా चारों ओर के నలువైపులా ఉన్న अपने सेवा की साथी बच्चों को देख रहे हैं। తన సేవ చేసేటటువంటి ఆ, తమ సేవా సహచరులైన పిల్లల్ని చూస్తున్నారు. तो बच्चे ऐसे सेवा के लिए निमित्त बनना है। ఆ పిల్లలు ఇలా సేవ చేయడానికి నిమిత్తంగా తయారవ్వాలి. बच्चे तो सिर्फ साधन है, लेकिन मालिक बाबा है। అయితే పిల్లలు ఓన్లీ సాధనాలు మాత్రమే, దాని వాళ్ళకి యజమాని బాబా. आज तो ये जो मुरली है, రోజు ఈ మురళి ఏదైతే ఉందో ఆ మురళి 18 जनवरी का अव्यक्त मास का मुरली है। జనవరి 18 యొక్క అవ్యక్త మాసం యొక్క మురళి. बाबा ने एक बात यहाँ अंडरलाइन की। బాబా ఇక్కడ ఒక విషయాన్ని అండర్లైన్ చేసి చెప్పారు. आज बाबा किस बच्चों को देख रहे हैं? ఈ రోజు బాబా ఏ పిల్లల్ని చూస్తున్నారు? विश्व परिवर्तन की सेवा में जो निमित्त बने हुए बच्चों को देख रहे हैं। విశ్వ పరివర్తన చేయడానికి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో ఆ నిమిత్తమైన పిల్లల్ని చూస్తున్నారు. स्व परिवर्तन वाले नहीं। స్వపరివర్తన పిల్లల్ని కాదు. अपने शरीर को धन का परिवर्तन करने वाले बच्चे नहीं। తమ శరీరాన్ని ధనంగా పరివర్తన చేసేటటువంటి పిల్లల్ని చూడటం లేదు. सेंटर परिवर्तन करने वाले, जोन परिवर्तन करने वाले नहीं। సెంటర్ ని పరివర్తన చేసేవాళ్ళు లేకపోతే జోన్ ని పరివర్తన చేసే పిల్లల్ని చూడటం లేదు. सारे विश्व को परिवर्तन करने के लिए बाबा के साथ में बैठे हुए निमित्त आत्माओं को बाबा देख रहे हैं। మొత్తం విశ్వం అంతటిని పరివర్తన చేసేటటువంటి నిమిత్తమైన పిల్లల్ని బాబా చూస్తున్నారు. सभी बच्चों को बाबा से प्यार है। మొత్తం పిల్లలందరికీ బాబాతో ప్రేమగా ఉన్నారు. ప్రేమ ఉంది బాబా పైన. आज के दिन बहुत सारे बच्चों ने बाबा को विश भी किया है। ఈ రోజు చాలా మంది పిల్లలు బాబాని విష్ చేశారు కూడా. विश्व में भगवान की प्रत्यक्षता करने का मन भी है बच्चों को। విశ్వాన్ని పరివర్తన చేయాలన్న मन भी बच्चों को है, ఉంది పిల్లలకి. लेकिन కానీ रिजल्ट्स में देखा गया రిజల్ట్ చూస్తే కనుక सभी लोग बच्चे बाबा को पहनाने के लिए माला लेकर आए थे। పిల్లలందరూ కూడా బాబాకి వేయడానికి మాలలు తీసుకుని వచ్చారు. क्योंकि ब्रह्मा बाबा संपूर्ण होने का दिन है ना। ఎందుకంటే బ్రహ్మ బాబా సంపూర్ణమైన రోజు కదా అది. जैसे कोई के घर में बर्थडे में जाते हैं, हम क्या करते हैं? बొకే लेकर जाते हैं ना, फूल लेकर जाते हैं। ఎలా అంటే మనం ఎవరైనా పుట్టినరోజుకి ఎవరైనా ఇంటికి వెళ్తే మనం బొకేలు గాని పువ్వులు గాని తీసుకుని వెళ్తాం. लेकिन जब टेम्पल में जो मूर्ति रहता है, उनको पहनाने के लिए हम माला लेकर जाते हैं ना। కానీ మందిరానికి వెళ్తే, దేవాలయానికి వెళ్తే గనక దేవాలయంలో మూర్తికి ధరింపచేయడానికి మాలలు తీసుకుని వెళ్తాం కదా. तो वहां सभी लोग एक ही वैरायटी फूल का मालाएं लेकर नहीं जाते, अलग अलग फूल का मालाएं लेकर जाते हैं। అక్కడ అందరూ కూడా ఒకే రకమైన మాలలు తీసుకురారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఒక్కొక్క పూలవి తీసుకుని వస్తారు మాలలు. तो वर्तमान संगम युग में కాబట్టి ఈ వర్తమాన సంఘం యుగంలో आप बच्चों ने ఈ పిల్లలందరూ भगवान के सामने భగవంతుని ఎదురుగా मन द्वारा, మనస్సు ద్వారా, मुख द्वारा, ముఖం ద్వారా, संकल्प द्वारा సంకల్పాల ద్వారా जो मालाएं पहनाई है, उसकी यादगार में वो फूल का माला चढ़ाते हैं। ఏ మాలలైతే మీరు ధరింపజేశారో వాటి స్మృతి చిహ్నాలే ఈ మాలలు. हाँ, अभी बच्चे कितना वैरायटी के बच्चे थे? అయితే ఇప్పుడు ఎన్ని రకాలైన పిల్లలు ఉన్నారు? एक माला थी ఒక మాల बाप समान बनने की उमंग उत्साह। బాప్ తండ్రితో సమానంగా తయారవ్వడానికి ఉల్లాస ఉత్సాహాలతో ఉన్న మాల.
माना सदा अपने जिंदगी भगवान को समर्पण करना, और बाबा आप आकर करो, आप करो, माने संपूर्ण बाबा को समर्पण होना। సదా వాళ్ళు మొత్తం బాబాకి సమర్పణ అవ్వడం, బాబా మీరు చేయించండి, మీరు చెయ్యండి అని చెప్పాను. हाँ, तो दूसरी माला थी, రెండవ మాల ఏంటంటే वो ठीक से फॉर्मेट में नहीं थी, बीच 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 में ब्रेक था, बिछड़ी हुई थी, माना अलग 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 हो गए थे। వాళ్ళు సరిగా బాబాతో బాబాతో లేరు, మధ్య మధ్యలో తప్పిపోయి తప్పిపోయి ఉన్న మాలలు. फूल फूल जो है ना, जो माला में एक ही जैसे नहीं है, ऊपर नीचे थोड़ा गैप, ऐसे माला सिस्टमेटिक बना हुआ नहीं था। ఒక మాల ఉంది, దాంట్లో పువ్వులు సరిగా గుచ్చి లేవు, అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ పువ్వులు ఉన్నాయి. ऐसे वाले वाले कौन? అలాంటి వాళ్ళు ఎవరు? बांधेली में रहने वाले गोपिकाएं। బంధాలలో ఉండిపోయిన గోపికలు. पहला नंबर कंप्लेंट है, మొదటి కంప్లైంట్ ఏంటంటే शादी होने के पहले आप हमको क्यों नहीं मिले? వివాహం జరగక ముందే మీరు ఎందుకు మాకు దొరకలేదు, हमको सेंटर में जाने के लिए नहीं छोड़ते हैं, మమ్మల్ని సెంటర్ కి వెళ్ళడానికి వదలటం లేదు, बहुत बीमारियां हैं। చాలా అనారోగ్యాలు ఉన్నాయి. तो वैरायटी बंधन में रहने वाले माताएं చాలా వెరైటీ బంధనాల్లో ఉన్న మాతలు अंदर से रो रहे थे, లోపల నుంచి ఏడుస్తున్నారు. लेकिन दिल से मेरा बाबा कह रहे थे। కానీ హృదయంతో మటుకు మీరా నా బాబా అని అంటున్నారు. तो उनके आंखों का जो आंसू है ना, వాళ్ళ కన్నీళ్లు ఉన్నాయి కదా, वो मोती बनकर बाबा के गले में हार बन रहा था। అవి ముత్యాల కింద అయ్యి బాబా బాబా మెడలో ముత్యాల మాల అవుతున్నాయి. उनको सेवा करने का मन है, వాళ్ళకి సేవ చేయడానికి మనస్సు ఉంది, लेकिन मन में अपना बंधन को बांध कर रखे हैं। కానీ మనస్సులో వాళ్ళ బంధనాల్ని పట్టుకుని బంధింపబడి ఉండిపోయారు. ये दूसरी वाले मालाएं हैं। వీళ్ళు రెండవ రకం మాల వాళ్ళు. तीसरी वाले हैं మూడవ మాల వాళ్ళు ఎవరంటే बहुत उल्हने देने वाले। చాలా ఫిర్యాదులు ఇచ్చేటటువంటి మాల. हाँ, तो वो लोग हैं, వాళ్ళు ఎవరంటే हमारा सेंटर टीचर ठीक नहीं है, మా సెంటర్ టీచర్ సరిగా లేదు, मुझे योग करने को नहीं आता है, నాకు యోగం చేయడం రావటం లేదు, आप मेरा बात नहीं सुनते हो, మీరు మా మాటలు వినరు, मैंने जॉब देने की दिलाने के लिए कहा आपने नहीं दिया। నేను మీకు జాబ్ ఇప్పించమని అన్నాను, మాకు ఇప్పించలేదు. सदा कंप्लेंट में ही रहता है। సదా వీళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. तो अपने को चेक करो కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి, कि मैं किस माला के मणि हूँ। నేను ఏ మాల యొక్క మణిని. तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్ దాదా बच्चों के साथ పిల్లలతో పాటు बहुत स्नेह में थे। చాలా స్నేహంలో ఉన్నారు. ज्ञान तो है, జ్ఞానం అయితే ఉంది, मैं आत्मा हूँ, बाबा परमात्मा है, నేను ఆత్మను, బాబా పరమాత్మ అనే జ్ఞానం ఉంది. लेकिन కానీ जितना बाबा के साथ स्नेह है, ఎంత బాబాతో స్నేహంగా ఉన్నారో, उतना बाबा के ऊपर आप अधिकार चला सकते हो। ఎంత మీరు బాబాతో స్నేహంగా ఉంటారో అంత బాబా మీద మీరు అధికారాన్ని చూపించొచ్చు. इसका फल क्या होता है? దీని ఫలితం ఏమవుతుంది? बाबा को याद करना मुश्किल नहीं, भूलना मुश्किल हो जाता है। బాబాని గుర్తు పెట్టుకోవడం కష్టంగా అవ్వదు, మర్చిపోవడమే కష్టంగా అవుతుంది. मेहनत कम हो जाता है। అక్కడ శ్రమ తగ్గిపోతుంది. इसलिए అందువల్ల ऐसे बच्चों को बाबा देख रहे थे। ఇలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. थोड़े बच्चों को बाबा ने रिजल्ट्स देखी। కొంతమంది పిల్లల యొక్క రిజల్ట్ చూశారు బాబా. रिजल्ट्स में क्या था? రిజల్ట్స్ లో ఏమున్నాయి? थोड़े पांडव కొంతమంది పాండవులు और शक्तियां మరియు శక్తులు गुप्त रूप में గుప్త రూపంలో बाबा को బాబాకు बहुत सहयोग दे रहे थे। చాలా సహయోగాన్ని ఇస్తున్నారు. लेकिन अभी गुप्त थे, अभी भी प्रत्यक्ष नहीं हुए हैं। కానీ గుప్తంగానే ఉన్నారు, ఇప్పటి వరకు ప్రత్యక్షం జరగలేదు. इनके प्रति देखकर बाबा बहुत खुश हुए। వీళ్ళ వైపు చూసి బాబా చాలా సంతోషపడుతున్నారు. तो बाबा ने कहा బాబా అన్నారు, आज के दिन का स्पेशलिटी क्या है? ఈ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి? बाबा ने బాబా दादी का हाथ पकड़कर దాది యొక్క చెయ్యి పట్టుకుని अपने पास जो भी गुण है, మా దగ్గర ఏవైతే గుణాలు ఉన్నాయో, बाबा के पास जो जितना भी गुण है, బాబా దగ్గర ఎన్ని గుణాలు ఉన్నాయి, ఏమేం గుణాలు ఉన్నాయో, शक्तियां हैं, శక్తులు ఉన్నాయో, अनुभव है, అనుభవం ఎంత అనుభవం ఉందో, निमित्त दादी का हाथ पकड़कर నిమిత్త దాది యొక్క చెయ్యి పట్టుకుని उसको सबको विल किया, వాటికి వీలునామా రాసేసారు. अपने बच्चों को ट्रांसफर किया। ఆ పిల్లలందరికీ ట్రాన్స్ఫర్ చేసేసారు.
जैसे कोई घर का जो मालिक रहता है ना, पिता रहता है, ఎలా అంటే ఇంట్లో యొక్క యజమాని అంటే తండ్రి ఉంటారో अपना जो भी जायदाद है ना, एक पेपर में उस पेपर के माध्यम द्वारा विल करके अपना जायदाद अपने बच्चों को बांट देता है। ఆ, ఇంటి యొక్క యజమాని తండ్రి తన ఆస్తిని అంతటిని ఎలాగైతే ఒక పేపర్ మాధ్యమం ద్వారా ఆ, వీలునామా రాసి ఇస్తారో ऐसे ही అలాగే निमित्त तो दादी थी, लेकिन सारे पांडवों को, सारे शक्तियों को बाबा ने शक्ति ट्रांसफर करने का दिन था। నిమిత్తంగా దాది ఉన్నారు కానీ పాండవులకి శక్తికి శక్తులకు బాబా ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేశారు శక్తులన్నిటిని तो जो बच्चों ने ऐसे निराकार रूप में, मन रूप से, बाप बाप से अव्यक्त रूप में शक्ति लिया, ఇది ఏ పిల్లలైతే మనస్సు ద్వారా వ్యక్తి రూపంలో ఆ శక్తిని తీసుకున్నారో आज भी ले रहे हैं, ఈ రోజు కూడా తీసుకుంటున్నారో वो लोग गुप्त रूप में अंतर्मुखी होकर వాళ్ళందరూ కూడా గుప్త రూపంలో అంతర్ముఖుల కింద అయ్యి तीव्र पुरुषार्थ कर रहे हैं। తీవ్ర పురుషార్థాన్ని చేస్తున్నారు उनको मेहनत नहीं लगता है, मोहब्बत का अनुभव होता है। వాళ్ళకి శ్రమ ఏమీ అవ్వటం లేదు కానీ వాళ్ళకి ప్రేమ प्रेम का अनुभव होता है। ప్రేమ అనుభవం అవుతుంది इसका मतलब ये नहीं है कि उनको समस्या ही नहीं आता, ऐसा नहीं है। దీని అర్థం ఇది కాదు వాళ్ళకి సమస్యలు రావనే కాదు पहाड़ जैसी समस्याएं रूई बन जाता है। మీ వాళ్ళకి కొండ అంత పర్వతం లాంటి సమస్యలు వాళ్ళకి దూదిలా అయిపోతాయి तूफान जो आता है तूफा बन जाता है। తుఫాన్లు వస్తాయి వాళ్ళకి అది తోఫా అంటే కానుకల కింద అయిపోతాయి क्यों? ఎందుకు बाबा की छत्र छाया में बैठे हैं ना। ఎందుకంటే వాళ్ళు బాబా ఛత్రఛాయలో ఉన్నారు కదా ऐसे लोग ఇలాంటి వాళ్ళు हर रोज बाबा से ज्ञान लेते हैं। ప్రతిరోజు బాబా దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటారు उस ज्ञान के ऊपर జ్ఞానం పైన स्नेह का पानी हर रोज हर सेकंड डालते रहते हैं। స్నేహం అనే నీరుని ప్రతి సెకను వేస్తూ ఉంటారు इससे क्या होता है, बहुत अच्छा फल आता है। దీని వల్ల ఏం జరుగుతుంది చాలా మంచి ఫలాలు వస్తాయి उस फल को खुद भी खाते हैं और सभी लोगों को बांटते हैं। ఆ ఫలాన్ని వాళ్ళు తింటారు అందరికీ పంచుతారు ऐसे बच्चे ఇలాంటి పిల్లలు सदा बाबा के साथ సదా బాబాతో పాటు लवलीन में रहते हैं। లవలీనంలో అయి ఉంటారు इसके लिए भक्त लोगों ने कहा, ఇన్నే భక్తులు ఏమంటారు అంటే लीन हो जाना। లీనమైపోవడం అంటారు कोई परमात्मा के साथ लीन नहीं हो सकते हैं, ఎవరు పరమాత్మతో లీనమైపోరు लेकिन भगवान के जो लव प्रेम में लवलीन हो सकता है। కానీ భగవంతుడి లవ్ లో అంటే ప్రేమలో లవలీనం అయిపోతారు तो बाबा ने देखा బాబా చూసారు रिजल्ट्स में 75% ओके था। రిజల్ట్స్ లో 75% బానే ఉన్నారు हाँ, अभी भी 25% अभी रिकवरी करना है। ఇంకా 25% ఇంకా రికవర్ చేయాలి जो बाबा ने अभी कहा है, ఏదైతే బాబా ఇప్పుడు చెప్పారో 4 बातें, అవి 4 మాటలు शुभ चिंतक, శుభ చింతకులు शुभ चिंतन, శుభ చింతన शुभ वृत्ति, శుభ వృత్తి शुभ वायुमंडल द्वारा శుభ వాయుమండలం ద్వారా जीरो बनकर మీరు జీరో కింద తయారయ్యి हीरो पाठ बजाना है। హీరో పాత్ర నిర్వర్తించాలి आज अपने घर में आप जब देखते हो, ఈ రోజుల్లో మనం మన ఇంట్లో చూస్తే కనుక कभी भी बदबू आता है तो वहां इंसेंस स्टिक्स लगाते हो ना, नहीं तो सेंट स्प्रे करते हो ना। ఎక్కడైనా దుర్వాసన వస్తే అక్కడ అగరబత్తులు గాని లేకపోతే సెంట్ స్ప్రే చేస్తారు కదా तो वहां बदबू आने का साधन अलग रहता है, खुशबू देने का साधन अलग रहता है। అక్కడ దుర్గంధాన్ని ఇచ్చేటటువంటి సాధనాలు వేరే ఉంటాయి సుగంధాన్ని ఇచ్చేటటువంటి సాధనాలు వేరే ఉంటాయి आज दुनिया में देखो, ఈ రోజుల్లో ప్రపంచంలో చూడండి मैक्सिमम आत्माएं सारे दुनिया को दुख दर्द का वाइब्रेशन ही दे रहे हैं। మాక్సిమం ఆత్మలు వాయుమండలానికి ప్రపంచానికి విశ్వానికి ఎక్కువ మంది దుఃఖాన్ని ఇస్తున్నారు इससे वायुमंडल कितना खराब हो रहा है। దీని వల్ల వాయుమండలం ఎంత చెడిపోతుంది उस वायु को ही जो लोग लेते हैं, उसका असर क्या हो रहा है। ఆ వాయువుని తీసుకుంటే ఆ ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంటుంది सभी लोग सोच रहे हैं। అందరూ ఆలోచిస్తున్నారు अब जानते हैं वर्तमान समय में युद्ध हो रहा है, మీ అందరికీ తెలుసు కదా వర్తమాన సమయంలో యుద్ధం జరుగుతుంది तो विनाश का सिम्टम्स दिखाई दे रहा है। కాబట్టి అక్కడ వినాశనం యొక్క సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కదా लोगों के मन में क्या है, జనం మనసుల్లో ఏముంది सिलेंडर नहीं मिलेगा तो क्या करेंगे,
సిలిండర్ దొరకకపోతే ఏం చేస్తాము? पेट्रोल डीजल नहीं मिला तो क्या करेंगे? పెట్రోల్ డీజిల్ దొరకకపోతే ఏం చేస్తాము? भोजन नहीं मिला तो क्या करेंगे? భోజనం దొరకకపోతే ఏం చేస్తాము? अभी तक बच्चों का एजुकेशन का चिंता था, अभी सिलेंडर का चिंता आ गया। ఇప్పటి వరకు పిల్లల యొక్క చదువు గురించి ఉంది ఆలోచన చింతన, ఇప్పుడు సిలిండర్ చింతన మొదలైంది. तो दिन ब दिन क्या हो गया, चिंता ज्यादा हो रहा है। కాబట్టి రోజు రోజుకి చింత పెరిగిపోతుంది. लेकिन కానీ ऐसे युद्ध द्वारा आगे क्या होने वाला है ये आप जानते हो ना? ఇలాంటి యుద్ధం వల్ల ముందు ముందు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. परिवर्तन होना है ना? పరివర్తన అయితే జరగాల్సిందే కదా. तो आप क्या सोचते हो, सत्युग आने दो, उसके बाद हम सिंहासन के ऊपर जाकर बैठेंगे। అయితే మీరేమంటారు? సత్యయుగాన్ని రానివ్వండి, తర్వాత సింహాసనం మీద కూర్చుని అప్పుడు ఆలోచిస్తాము అంటారు. संकल्प तो ठीक है, సంకల్పం అయితే బానే ఉంది, सोच ठीक है, ఆలోచన కూడా సరిగానే ఉంది. सभी लोग वहां जाकर बैठने के लिए सोचेंगे तो अरेंजमेंट कौन करेंगे? అందరూ వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తానని ఆలోచిస్తే అనుకుంటే కనుక దానికి అరేంజ్మెంట్స్ ఎవరు చేస్తారు? तो बाबा कहते सभी लोग इंतजार करने में होशियार है, लेकिन इंतजाम करने वाले कोई नहीं है। అందరూ దాని గురించి వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారు, కానీ దాని గురించి సమకూర్చేవారు ఎవరు లేరు. भोजन आने दो, खाने के लिए रेडी है, लेकिन भोजन बनाएंगे कौन? భోజనం రానివ్వండి తింటామని చెప్పి తినేవాళ్ళు ఎక్కువే ఉన్నారు, కానీ భోజనాన్ని తయారు చేసే వాళ్ళు ఎవరు? हाँ, अभी एडवांस पार्टी रेडी है, ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు, बाप दादा भी रेडी है, బాప్ దాదా కూడా రెడీగా ఉన్నారు, प्रकृति भी रेडी है, ప్రకృతి కూడా రెడీగా ఉంది, माया भी रेडी है। మాయ కూడా రెడీగానే ఉంది. लेकिन इंतजाम करने वाले बच्चे बहुत अच्छे रूप में सोए हुए हैं। కానీ దీని అంతటిని ఏర్పాటు చేసే పిల్లలు ఇప్పటి వరకు పడుకుని ఉన్నారు. नहीं तो चिंता में रात को नींद ही नहीं आता है, ऐसी स्थिति में है। లేకపోతే ఈ చింతతో రాత్రి వాళ్ళకి నిద్రే పట్టడం లేదు. అలాంటి వాళ్ళు కూడా అలాంటి స్థితిలో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. जैसे समझ लो बहुत ज्यादा आग लग गया है, ఇలా అనుకోండి, చాలా ఎక్కడో ఒక దగ్గర అగ్ని బాగా మంటలు వచ్చాయి. फायर ब्रिगेड को गवर्नमेंट क्या करता है, पैसे देकर उनको अपॉइंटमेंट करता है। ఫైర్ ఇంజిన్ వాళ్ళని డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తుంది. उस समय उनको क्या करना है, ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి? व्हीकल को लेकर जाके वहां आग बुझाना है ना। అక్కడ మీరు వెహికల్ తీసుకువెళ్ళి అక్కడ ఆ మంటలు ఆర్పాలి కదా. ये बच्चे मोबाइल लेकर खेलते बैठेंगे तो क्या हो जाएगा, वहां सभी जल जाएगा ना। ఇక్కడ పిల్లలు అక్కడ చెయ్యకుండా, అగ్నిని ఆపకుండా, మంటలు ఆర్పకుండా వీళ్ళు మొబైల్లో ఆడుకుంటుంటే ఏమవుతుంది? అంతా కాలిపోతుంది అక్కడ. ऐसे ही అలాగే अभी आप इंतजाम करने वाले हो, మీరు ఇప్పుడు సదుపాయాలన్నీ సమకూర్చేవాళ్ళు. सारे जगह पर भय फैला हुआ है, మొత్తం జగత్తు అంతా కూడా భయము వ్యాపించి ఉంది. इसको कौन परिवर्तन करना है? దీన్ని ఎవరు పరివర్తన చెయ్యాలి? इसका रक्षक कौन है? దీని రక్షకులు ఎవరు? आपको ही करना है ना, మీరే చెయ్యాలి కదా. आप ही तो निमित्त हो। ఏ కదా నిమిత్తులైన వాళ్ళు. इसीलिए వల్ల ऊपर जो बाबा ने जिस विधि से कहा, పైన బాబా ఏ విధితో అయితే చెప్పారో उस विधि से साधना करो। ఆ విధితో సాధన చెయ్యండి. साथ में దాంతో పాటు अपने प्रति మీ పట్ల, सदा एक लेटर लिखना, స్వయం పట్ల సదా ఒక లెటర్ రాయండి. नो प्रॉब्लम, నో ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏమీ లేదు, कोई डिमांड नहीं, ఏ డిమాండ్ లేదు, कुछ मांगना नहीं। ఏమీ అడగము. जितना आप ऐसे सेवा करेंगे, ఎన్- जितना आप ऐसे सेवा करेंगे, ఎంత అయితే మీరు సేవ చేస్తారో, आपको कुछ मांगने का जरूरत नहीं रहता है। ఎంత మీరు సేవ చేస్తారో అంత మీరు అప్పుడు మీకు అడగాల్సిన అవసరం రాదు. ऐसे आप कहेंगे तो ఇలా మీరు చేస్తే కనుక सदा मन से సదా మనస్సుతో डांस करते रहेंगे और गाना गाते रहेंगे। డాన్స్ చేస్తూ ఉంటాము మరియు పాటలు పాడుతూ ఉంటాము. बाबा ने कहा मन से, तन से नहीं। బాబా అన్నారు మనస్సుతో, తనుగుతో కాదు. जब मन खुश होता है तभी तो डांस करता है ना, नहीं तो रोता रहता है, नहीं तो सोता रहता है। మనస్సు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో అప్పుడే డాన్స్ చేస్తూ ఉంటుంది, లేకపోతే పడుకుని ఉంటారు. इसलिए అందువల్ల अपने मन को ऐसा प्रैक्टिस करो, మీ మనస్సుకి ఇలా ప్రాక్టీస్ చేయండి. जब चाहे परम धाम, ఎప్పుడు కావాలంటే అప్పుడు పరంధామము, जब चाहे सूक्ष्म वतन, ఎప్పుడు కావాలంటే అప్పుడు సూక్ష్మవతనంలోకి, जब जब चाहे स्थूल मधुबन और साकार वतन में मैं आ सकूं।
ఎప్పుడు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు స్థూల మధువనంలోకి లేకపోతే సాకారవతనంలోకి నేను రాగలను. 1 सेकंड में। ఒక్క సెకండ్ లో. और जहां जितना समय रहना चाहिए मुझे रहने को होना चाहिए। నాకు ఎక్కడ ఎంతసేపు ఎక్కువసేపు ఉండాలి అంటే అక్కడ నేను ఉండగలగాలి. सदा अटेंशन रखना। కదా అటెన్షన్ పెట్టుకోండి. हर पल हर सेकंड ప్రతి సెకను ప్రతి నిమిషము आपके द्वारा మీ ద్వారా कोई गुण, ఏ గుణాలు, विशेषताएं, విశేషతలు, शक्तियां శక్తులు चेहरे द्वारा, మీ ముఖము ద్వారా, चलन द्वारा, మీ నడవడిక ద్వారా, मुख द्वारा మీ ముఖము ద్వారా हर एक आत्मा के प्रति कुछ न कुछ सौगात देना है। ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ఆత్మకి ఏదో ఒక కానుకని ఇవ్వాలి. वो भगवान का ही शक्ति होना चाहिए। అది భగవంతుని యొక్క శక్తే అవ్వాలి. कोई भी खाली हाथ में वापस नहीं जाना चाहिए। ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ऐसे करके ఇలా చేస్తూ रिजल्ट्स अपने पास रखना రిజల్ట్స్ మీ దగ్గర ఉంచుకోండి. और बाबा को छोटे रूप में लेटर लिखना। అయితే బాబాకి చిన్న 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 కార్డు రూపంలో లెటర్ రాయండి. और अपने को चेक करते रहना। స్వయాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ऐसे आप करते जाएंगे, ఇలా చేస్తూ వెళ్తే కనుక మీరు आपका सारा अकाउंट सेटलमेंट हो जाएगा। మీ అకౌంట్ అంతా సెటిల్ అయిపోతుంది. इसके लिए भक्ति मार्ग में कहते हैं, ఇదే భక్తి మార్గంలో అంటారు, दे दो दान छूटे ग्रहण। దానాన్ని ఇవ్వండి గ్రహణం వీడిపోతుంది అని చెప్పి. इसलिए అందువల్ల जीरो बनकर జీరోగా అయ్యి बाबा को आगे रखकर బాబాని ముందు ఉంచి शुभ चिंतक बन, శుభ చింతకులుగా తయారయ్యి शुभ चिंतन द्वारा, శుభ చింతన ద్వారా शुभ वृत्ति से శుభ వృత్తితో वायुमंडल को వాయుమండలాన్ని भगवान की शक्ति द्वारा భగవంతుని శక్తి ద్వారా पावरफुल बनाकर శక్తిగా తయారు చేసి बाबा को प्रत्यक्षता करने के लिए బాబాని ప్రత్యక్షత చేయడానికి निमित्त बनो। నిమిత్తంగా తయారవ్వండి. ओम शांति। ఓం శాంతి.